ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకుంటే మోస్ట్ ట్రెండింగ్ బీజీఎం అయితే ఇది. దీనికి వచ్చేసి మనకు చూడండి మిలియన్ల వ్యూస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీకు వీడియో అయితే ప్లే చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసుకుంటే మనకు 6.7 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. సో మీరు కూడా ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే డెమో వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. నేనైతే సాంగ్ అయితే మ్యూట్ చేశాను. సో ఇలాంటి వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఓకేనా? సో అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే వీడియో బాగుందా లేదనేది చిన్న కామెంట్ అయితే చేయండి. మీ అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియైతే చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడిటింగ్ కోసం మీ మొబైల్ ఉన్న ఎలక్ట్రానిక్ స్నాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు ఎలక్ట్రానిక్ స్నాప్ లేకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. ఇక్కడ బ్యానర్ ఫోటో పెడుతున్నాను చూడండి. సో ఇక్కడ నుంచి నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేది ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క వీడియో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? వీడియో ఎండ్లో ఈ యొక్క ఫోటో అయితే మనకు కావాలి కాబట్టి మీరు పైన ఏరో సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫ్రమ్ యాజ్ పిఎన్జీ ఉంటుంది. ఓకేనా? థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కింద ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఈ యొక్క ఫోటో అయితే మనకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఈ యొక్క ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు పిక్సెట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? పిక్సెట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ కూడా లేకపోతే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఈ యాప్ కూడా పంపిస్తాను మీకైతే. ఓకేనా? కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన ఎడిట్ ఫోటో ఉంటుంది, ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు మనం సేవ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, ఈ యొక్క ఫోటో అయితే సెలెక్ట్ అది చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కింద చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా చాలా ఎఫెక్ట్లు అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మనము మ్యాజిక్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మ్యాజిక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మ్యాజిక్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఫ్లోరా ఉంటాయి, చాలా మీకు సంబంధించిన ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నేను ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ విధంగా ఎఫెక్ట్లు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకుంటే ఎఫెక్ట్ వచ్చేసి ల్యాండ్స్ అని ఉంటుంది. ఓకేనా? ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడైతే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసిన తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే చేసుకోండి పిక్సెట్ యాప్లో ఈ విధంగా. ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకున్న తర్వాత పైన డౌన్లోడ్ చేసుకోండి. ఇది కూడా సపరేట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్నాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఎలక్ట్రానిక్ స్నాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు ఇమేజ్ తీసుకున్నాం కదా మనం పిక్సెట్ యాప్లో, ఈ యొక్క ఇమేజ్ని మీరు యాడ్ చేసుకొని ఈ ఇమేజ్ని ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా మళ్ళీ వచ్చేసి 0.902 మిల్లీ సెకండ్స్ కాడ వైట్లో నుంచి చేసుకొని కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఫోటో కూడా యాడ్ చేసుకోండి. ఈ యొక్క ఫోటోని కరెక్ట్గా ఉండే విధంగా కరెక్ట్గా అదే ఫ్రేమ్లో ఉండే విధంగా యాడ్ చేసుకోండి. ఓకేనా? మనకు ఓకే కరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క ఫోటోని కూడా వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఎఫెక్ట్ అయితే ఇస్తాను. ఓకే, బ్రష్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఈ యొక్క ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి.
ఇక్కడ వచ్చేసి క్రోమాకి ఉంటుంది, ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. క్రోమాకి ఎఫెక్ట్ యాడ్ చేసుకుని కింద స్టాండర్డ్ సెట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ క్రోమాకి కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది, ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు కరెక్ట్గా ఇంకొక ఫోటో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ కరెక్ట్గా 0.901 మిల్లీ సెకండ్స్ కూడా వైట్ లైన్ చేసుకొని కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ మనం సేవ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, మనం ఎఫెక్ట్ యాడ్ చేయని ఫోటో, ఆ యొక్క ఫోటో మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఈ యొక్క ఫోటోని వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా, ఓకేనా. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క బ్రష్ వీడియోని అలాగే ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేసిన వీడియోని ఈ విధంగా టిక్ చేసుకొని పైన గ్రూప్ ఉంటుంది, పైన గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి, మనకు గ్రూప్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది, ఓకేనా. వచ్చిన తర్వాత మనం ఇప్పుడు టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం, ఓకే. కరెక్ట్గా 0.9, ఓకే. కరెక్ట్గా ఇక్కడ మీకు తెలుసు ఈ లైన్ కాడ కరెక్ట్గా ఉంచేసుకొని కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి రిటర్న్ ఆఫ్ డ్రాగన్ అని ట్యాప్ చేసుకోండి, ఓకేనా. రిటర్న్ ఆఫ్ ద ఓకే. ఫస్ట్ ఒక టెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఆఫ్ ద అని టైప్ చేసుకొని పైన మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇస్తాను, ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, ఓకే. ఓకే, ఈ ఫాంట్ నేను పెద్దగా అయితే చేసుకుంటున్నాను, ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా పెద్దగా చేసుకొని ఇక్కడ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఇంకా పెద్దగా అయితే చేసుకోండి. ఈ యొక్క టెక్స్ట్ని వీడియో ఎండ్ వరకు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అయితే డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ టెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ అని టైప్ చేసుకోండి, లేకపోతే మీకు నచ్చింది ఏదైనా టైప్ అయితే చేసుకోవచ్చు. నేను డ్రాగన్ అని టైప్ చేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇటు కలర్ యాడ్ చేయాలి కాబట్టి మనం ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకొని సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు ఒక ఇమేజ్ అయితే ఇస్తాను, ఈ ఇమేజ్ యాడ్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. సో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ చేయండి, ఇక్కడ టెక్స్ట్ అయితే యాడ్ చేయండి, ఓకేనా. ఈ యొక్క PNG యాడ్ చేసుకోండి, ఓకే. లుక్ అయితే బాగుంటుంది. వీటికి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ షాడో యాడ్ చేయాలి, ఓకే. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ షాడో మీద ట్యాప్ చేసుకుని స్ట్రోక్ అయితే ఎనేబుల్ చేసుకోండి, ఇక్కడ షాడో కూడా ఎనేబుల్ చేసుకొని ఈ విధంగా పెంచుకోండి. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ చేయండి, ఓకేనా. ఓకే, ఇక్కడ యాడ్ చేసుకోండి ఫుల్గా, ఓకే. యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఫస్ట్ టెక్స్ట్ని తీసుకొచ్చి కిందికి తీసుకురండి, ఓకేనా. కరెక్ట్గా మనకు PNG సెంటర్లోకి అయితే వస్తుంది. ఇప్పుడు దీనికి మనం ఎఫెక్ట్ యాడ్ చేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద ట్యాప్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, అలాగే కొంచెం ముందు జరిపి ఇంకొక కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడ వచ్చేసి ఈ టెక్స్ట్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, ఓకేనా. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ పెట్టుకొని మనకి ఈ విధంగా వస్తుంది. అలాగే కరెక్ట్గా ఈ కీ ఫ్రేమ్ సెంటర్లో వైట్లో ఉంచేసుకొని ఇక్కడ క్రాప్ మీద ట్యాప్ చేసుకుని క్రాపింగ్ ఈ విధంగా చేయండి. అలాగే టెక్స్ట్ ఎండ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఈ విధంగా ముందుకైతే రైట్ సైడ్ అయితే అనండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క టెక్స్ట్ సేమ్ ప్రాసెస్, ఇక్కడ కాకపోతే చిన్న చేంజింగ్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ వచ్చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అలాగే కొంచెం ముందు జరిపి ఇంకొక కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ వచ్చేసి ఈ టెక్స్ట్ని రైట్ సైడ్ పెట్టుకోండి ఈ విధంగా. అలాగే ఇది కూడా చేయండి క్రాపింగ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి కొంచెం ఇటు అనుకోండి, ఓకేనా. ఇప్పుడైతే మనకు సో ఈ విధంగా వస్తూ ఉంటుంది, ఓకేనా. వచ్చిన తర్వాత ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేయాలి మనం, ఓకే. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకోండి, ఓకే. 14 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. ఈ యొక్క వీడియోని యాడ్ చేసుకొని ఈ యొక్క వీడియో కలర్ బిల్డింగ్ ఆపోజిట్కి వచ్చేసి ఇక్కడ లైట్ అండ్కి వచ్చేసి స్క్రీన్ చేయండి, ఓకేనా. సో ఈ విధంగా చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తూ ఉంటుంది. దీనికి వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ అయితే 0 చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా వస్తుంది మనకు, ఓకే. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి అయితే చేయాల్సి ఉంటుంది పని, ఓకే. ఏం లేదు, కరెక్ట్గా ఈ 0.902 మిల్లీ సెకండ్స్ కూడా వైట్లో నుంచి చేసుకొని కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలిమెంట్ ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ నల్లు అయితే యాడ్ చేసుకోండి. నల్లుని వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి, ఓకే. ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క నల్లు యాడ్ చేసాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ప్రతి దాని మీద అంటే ఈ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని పైన ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ నల్ 1 ఉంటుంది, సో దీనికి యాడ్ చేసుకోండి. ఇలా అన్ని నల్లుకి అయితే మీరు కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఇలా టెక్స్ట్ని అలాగే ఈ ఫోటోని ప్రతిదీ నల్లుకి అయితే యాడ్ చేసుకోండి, ఓకే. ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకు ఈ నల్లుకి అనేవి ఇవన్నీ ఈ నల్లు ఎటుపోతే మనకు అన్నీ అటే కదులుతాయి అన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకోండి, ఓకే.
ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద ట్యాప్ చేసుకొని దాంట్లో మనకు జూమ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. అలాగే కొంచెం ముందు జరిపి ఇంకొక కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఇక్కడైతే జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత మనకు టెక్స్ట్ అనేది సరిగా కనబడట్లేదు కాబట్టి మీరు ఈ యొక్క టెక్స్ట్ని ఏం చేస్తారంటే కొంచెం స్మాల్గా అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ జూమ్ ఆప్షన్కి వచ్చేసి కొంచెం స్మాల్గా చేసుకొని కొంచెం పైన పెట్టుకోండి ఈ విధంగా. ఓకేనా? ఈ టెక్స్ట్ని కూడా సేమ్ అదే విధంగా చేయండి. జూమ్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి జూమ్ తగ్గించుకోండి. ఓకే, మనకు జూమ్ మరి ఎక్కువైంది. ఓకే, దీన్ని కరెక్ట్గా పెట్టేసుకోండి. ఈ టెక్స్ట్ని కొంచెం బ్యాక్ అయితే ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి తీసుకురండి ఈ విధంగా. ఓకేనా? ఓకే, సో కొంచెం అయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వీడియో టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైన ఏం చేస్తారంటే ఏరో సింబల్ మీరు ట్యాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? వీడియో